హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. ఈ వీడియోలో మనం ఫిజిక్స్‌కి సంబంధించిన ఫిజికల్ వరల్డ్ చాప్టర్ నుంచి 2021 నుంచి 2025 వరకు అడిగిన ప్రతి ఒక్క పీవైక్యూ ఈరోజు సాల్వ్ చేద్దాం. సో, ఈ చాప్టర్ నుంచి ఒక్క మార్క్ వచ్చేసి పక్కాగా ఉంటుంది. అండ్ ఈ చాప్టర్ వచ్చేసి వెరీ ఈజీ టు స్కోర్. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ద ఫోర్స్ ఆఫ్ మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మాసెస్. సో, ఇక్కడ ఏమంటుందంటే ఎనీ టూ ఆబ్జెక్ట్స్ వాటి మాస్ వల్ల వాటి మధ్యలో అట్రాక్షన్ డెవలప్ అయ్యి ఒకదానిపైన ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకుంటాయి. అలా జనరేట్ అయిన ఫోర్స్‌కి మనం ఏమంటాం? ఓకే. సో, ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి చార్జ్డ్ పార్టికల్స్‌కి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇవి వచ్చేసి వితిన్ ద న్యూక్లియస్‌లో ఆపరేట్ అయ్యే ఫోర్సెస్. దిస్ ఫోర్సెస్ విల్ ఆపరేట్ వితిన్ ద న్యూక్లియస్. సో, మిగిలిందేంటి మనకి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో, మనం ఎనీ 2 మాసెస్ చూసుకున్నట్టయితే వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫోర్సే గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్. సో, ఇక్కడ చూపిచ్చే టేబుల్ వచ్చేసి వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ సాల్వ్ చేసే ప్రతి పీవైక్యూ ఈ టేబుల్ నుంచి బేస్ అయ్యే ఉంటుంది. సో, ఈ టేబుల్ దేని గురించో మనం అర్థం చేసుకుందాం. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి 4 ఫండమెంటల్ ఫోర్సెస్ గురించి ఈ టేబుల్‌లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో, గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎనీ 2 ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మాస్ వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ ఫోర్సే గ్రావిటేషనల్ ఫోర్స్. అయితే ఇప్పుడు ఈ ఫోర్స్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చంటే అన్ని ఆబ్జెక్ట్స్ ఈ ఫోర్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాయి. ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్‌కి సర్టెన్ మాస్ అనేది ఉంటుంది. సో, దిస్ ఫోర్స్ ఈస్ డ్యూ టు ద వర్చ్యూ ఆఫ్ మాస్, రైట్? సో, అందుకే ఈ ఫోర్స్ వచ్చేసి ఇట్ ఆపరేట్స్ అమాంగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్. అండ్ దీని రేంజ్ వచ్చేసి ఇన్‌ఫైనైట్. అంటే ఇక్కడ రేంజ్ అంటే ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత అక్కడ ఫోర్స్ ఎక్స్‌పీరియన్స్ అవ్వదా? అనే క్వెషన్ రైజ్ అయినప్పుడు ఈ ఫోర్స్‌కొచ్చేసి ఒక లిమిట్ అనేది లేదు. ఇట్ ఈస్ ఇన్‌ఫైనైట్. అంటే ఒక 2 మాసెస్ వెరీ ఫార్ డిస్టెన్స్‌లో ఉన్నా గాని సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఒకటికొకటి ఎగ్జర్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, దిస్ ఈస్ ఇన్‌ఫైనైట్ రేంజ్ ఫోర్స్. నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ విషయంకొస్తే ఇది సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ పర్టిక్యులర్‌లీ ఎలక్ట్రాన్ ఆర్ న్యూట్రినో వీటి మధ్య మాత్రమే మనం ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ చూడడం జరుగుతుంది. అసలు ఈ న్యూట్రినో అంటే ఏంటి? సో, లెట్ అస్ సీ. సో, మనం ఈ ఫోర్స్ వచ్చేసి ఓన్లీ బీటా డీకే జరిగినప్పుడు అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ బీటా డీకే అంటే ఏంటి? బీటా డీకే అంటే ఒక న్యూక్లియస్‌లో మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ ఏమైతదంటే ఈ బీటా డీకే ప్రాసెస్‌లో ఒక న్యూక్లియాన్ వచ్చేసి ప్రోటాన్ ప్లస్ ఇంకొక పార్టికల్‌గా కన్వర్ట్ అయిపోద్ది. ఈ పార్టికల్‌ని మనం న్యూట్రినో అంటాం. సో, ఈ ప్రాసెస్‌లో ఫోర్స్ అనేది జనరేట్ అవుద్ది. ఆ ఫోర్సే మనం వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. అయితే దీని రేంజ్ అంటే ఇంత డిస్టెన్స్‌లోనే ఈ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ డిస్టెన్స్‌ని ఎక్సీడ్ అవుతే ఆ ఫోర్స్ అనేది అక్కడ మనం అబ్జర్వ్ చేయలేం. సో, ఈ రేంజ్ వచ్చేసి దీన్ని 10⁻16 మీటర్. ఎందుకంటే మనకి న్యూక్లియస్ సైజ్ ఎంతుంటుంది? 10⁻15 మీటర్ కదా! సో, ఇది వితిన్ ద న్యూక్లియస్ కాబట్టి లెస్ థాన్ దిస్ డిస్టెన్స్ ఇట్ షుడ్ బి దేర్. అందుకే దీని రేంజ్ 10⁻16 మీటర్స్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చార్జ్డ్ పార్టికల్స్ వల్ల వస్తుంది. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏముంటాయి మనకి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. సో, ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్‌లో ఏమైద్దంటే ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కాంటాక్ట్‌లో వచ్చినప్పుడు వీటి మధ్యల అట్రాక్షన్ అనేది జనరేట్ అవుద్ది. ఈ అట్రాక్షన్ వల్ల ఫోర్స్ అనేది జనరేట్ అయితే అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అలాగే ఎలక్ట్రాన్ గాని లేదా ప్రోటాన్ గాని ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా ఇన్‌ఫైనైట్ రేంజ్. అంటే దీనికి కూడా ఒక సర్టెన్ లిమిట్ అంటూ లేదు. లైక్ ఈ లిమిట్ నుంచి ఈ లిమిట్ మధ్యలోనే ఈ ఫోర్స్ ఆపరేట్ అవుతుందని ఏం లేదు. సో, ఒక 2 చార్జ్డ్ పార్టికల్స్ అనేవి
ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అవి రెండింటి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈజ్ సిమిలర్ టు దట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్. నెక్స్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అసలు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఎందుకుంది? లెట్ us డిస్కస్ దిస్ ఫస్ట్. లెట్ us డిస్కస్ దట్ ఫస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో మనకు తెలిసింది న్యూక్లియస్లో ఏముంటాయి మనకి? న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. న్యూట్రాన్స్ ఛార్జ్ ఏంటి? 0. ప్రోటాన్స్ ఛార్జ్ ఏంటి? పాజిటివ్ కదా. ఇప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియస్లో మనకి ఓన్లీ పాజిటివ్ ఛార్జే ఉంటుంది. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, చార్జ్డ్ పార్టికల్స్లో పాజిటివ్ పాజిటివ్ ఉంటే ఏంటి? రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే న్యూక్లియస్ అనేది అన్స్టేబుల్ ఉండాలి కదా, బట్ ఇట్ ఈస్ స్టేబుల్. వై? ఎందుకంటే ఇక్కడ జనరేట్ అయ్యే రిపల్సివ్ ఫోర్స్, ఇక్కడ జనరేట్ అయ్యే రిపల్సివ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని హిండర్ చేయడానికి అంతే ఈక్వలెంట్ ఫోర్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఆ రిపల్సివ్ ఫోర్స్ని ఓవర్కమ్ చేసి ఆ ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని టుగెదర్ బైండ్ చేస్తుంది. దట్ ఈస్ వై హియర్ వీ హ్యావ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. సో ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ ఆపరేట్స్ అమాంగ్ న్యూక్లియాన్స్ అండ్ హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్. అండ్ దీని రేంజ్ చూసినట్టయితే ఇది కూడా సేమ్ విత్ ఇన్ ద న్యూక్లియసే జరుగుతుంది కదా. సో అందుకే దీని రేంజ్ కూడా దిస్ ఈస్ ఈక్వల్ టు ది సైజ్ ఆఫ్ న్యూక్లియస్ 10⁻⁻15 meters. Now one more thing is there in our table, that is relative strength. So this relative strength, what it talks about? Relative strength ఏం చెప్తుందంటే ఇప్పుడు ఈ అన్ని ఫోర్సెస్కి మనం ఒక స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్. సో స్ట్రాంగెస్ట్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇక్కడ. సో ఇది స్ట్రాంగెస్ట్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని, అంటే దీనికి మనం స్ట్రెంగ్త్ 1 నెంబర్ ఇచ్చామనుకో, దీని స్ట్రెంగ్త్ని వేరే ఫోర్సెస్తో కంపేర్ చేసి ఆ ఫోర్సెస్ యొక్క స్ట్రెంగ్త్ అయితే డిసైడ్ చేశారు. అవే ఇక్కడ ఉన్న న్యూమరికల్స్. ఆఫ్టర్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో దీని వచ్చేసి 10⁻⁻2. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఏం చెప్తున్నాయి అంటే ఈ వాల్యూస్, ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది 100 times స్ట్రాంగర్ దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సిమిలర్లీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తర్వాత నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ వచ్చేసి మనకి వీక్ న్యూక్లియర్ ఫోర్స్. దీని స్ట్రెంగ్త్ వచ్చేసి మనకి 10⁻⁻13. లాస్ట్ అంటే వెరీ ఇంకా వీకెస్ట్ అన్నట్టు, వీకెస్ట్ వచ్చేసి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఈస్ 10⁻⁻39. ఇప్పుడు ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ఆర్డర్ బేసిస్ మనకి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఒక ట్రిక్ షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది కదా. సో ఈ ఆర్డర్లో వచ్చే ఒక వర్డ్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇట్ ఈస్ ఫైన్. సో నేను ఇక్కడ సీవేజ్ అనే వర్డ్ తీసుకుంటున్నా. ఓకే, సీవేజ్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు ఈ క్యాపిటల్స్లో ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అవర్ ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు రిలేటివ్ స్ట్రెంగ్త్. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వస్తుంది, తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వస్తుంది, లాస్ట్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అయితే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టేబుల్. సో ఈ టేబుల్ని మనం మెమరైజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద రేంజ్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అడిగారు. సో ద రేంజ్ ఏంటి, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది, న్యూక్లియస్లో. సో న్యూక్లియస్ సైజ్ రేంజ్లో ఉండాలి కదా. సో 10⁻16 అయితే కాదు, 10⁻⁻10. న్యూక్లియస్ సైజే 10⁻⁻15. సో ఇది కూడా కాదు, 10⁻10 కానే కాదు. దిస్ ఇస్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్. సో దిస్ ఇస్ నాట్. సో అవర్ ఆన్సర్ ఈస్ 10⁻⁻16. సో 10⁻⁻16 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. లైక్ ఇఫ్ యూ అండర్స్టాండ్
ఆ ఫోర్స్ అసలు ఎక్కడుంటదని అర్థం చేసుకున్నాం గానీ, మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి క్వెషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు. సో, ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఇన్ఫినిటీ. ఓకే. సో, ద రేంజ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్. వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎక్స్‌ప్లెయిన్. ఈ లెసన్‌లో కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను టెక్స్ట్ బుక్‌లో హైలైట్ చేశాను. సో, ఆ పీడీఎఫ్ మీకు కావాలంటే మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దేర్ యూ విల్ గెట్ ద పీడీఎఫ్. సో, మీరు ఆ పీడీఎఫ్‌లో ఉన్న జస్ట్ హైలైటెడ్ లైన్స్ చదువుకుంటే, హైలైటెడ్ లైన్స్‌తో పాటు ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న టేబుల్ చదువుకుంటే ఈ లెసన్ అయిపోయినట్టే. ఓకే. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో, ఇక్కడ ఏమన్నారు? వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఎక్స్‌ప్లెయిన్. సో, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ టెక్స్ట్ బుక్ లైన్స్ యాస్ ఇట్ ఈస్. వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఫెయిల్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ photoelectric effect. So, our answer is photoelectric effect. Next question. Which of the following statements regarding nature of physical laws is not true? ఇది కూడా సిమిలర్గా ఇంతకుముందు లానే కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో విల్ సి. ఇక్కడ ఏం అడిగారు? ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మనం కనుక్కోవాలి. ఆల్ కన్సర్వ్డ్ క్వాంటిటీస్ ఆర్ నెసెసర్లీ స్కేలర్స్. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్ బికాస్ ఇది ఇన్కరెక్ట్. ఎందుకంటే కన్సర్వ్డ్ క్వాంటిటీస్ అనేవి టైంతో పాటు చేంజ్ అవ్వవు. సో ఇక్కడ చూసినట్టయితే ఎనర్జీ అనేది స్కేలర్. ఓకే. ఇక్కడ ఏమన్నాడు? కన్సర్వ్ క్వాంటిటీస్ ఆర్ నెసెసర్లీ స్కేలర్స్. నెసెసర్లీ స్కేలర్స్ అంటే ఏంటి? ఓన్లీ స్కేలర్సే అవ్వాలి అని. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం. ఈ మూమెంటం అనే క్వాంటిటీ మనకి ఏంటి? వెక్టర్ క్వాంటిటీ. సో అందుకే ఆల్ కన్సర్వ్డ్ క్వాంటిటీస్ ఆల్వేస్ నీడ్ నాట్ టు బి స్కేలర్స్. ఇట్ మైట్ బి స్కేలర్స్ అండ్ వెక్టర్స్. అందుకే ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్. అందుకే దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్. The related effort to derive the properties of bigger, more complex system from the properties and interactions of its constituent simpler parts is what అన్నారు. So these are the lines taken from the textbook itself. You can see here clearly. సో ఇక్కడ చూసినట్టయితే మనకి అవే లైన్స్ డైరెక్ట్గా ఇచ్చాడు వితౌట్ చేంజింగ్ వన్ వర్డ్. ఇదేంటంటే డెఫినేషన్ ఆఫ్ రిడక్షనిజం. సో ఈ డెఫినేషన్ మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది. ఆ కాంప్లెక్స్ సిస్టమ్ మీరు స్టడీ చేయాలంటే మీరు దాన్ని సింప్లర్ పార్ట్స్గా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. బ్రేక్ డౌన్ చేసుకొని అప్పుడు ఆ కాంప్లెక్స్ సిస్టమ్ని మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? పెద్దగా ఉన్నదాన్ని మీరు చిన్న పార్ట్స్గా రెడ్యూస్ చేసుకుని అనలైజ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వై దీన్ని మనం రిడక్షనిజం అంటాం. సో ద ఆన్సర్ ఈస్ రిడక్షనిజం. Let's move on to next question. Regarding fundamental forces in nature, the correct statement is. ఇక్కడ ఏమన్నాడు? Electromagnetic forces are always positive, always repulsive. This is not true. Why? Because it might be attractive or it might be repulsive. So these two are not correct. Gravitational forces are always attractive. Yes, this is correct. Why? Because gravitational forces are concerned with mass, not with the charged particles. Mass do not have any charge, right? That's why gravitational force are always attractive. And strong nuclear forces are always repulsive. No, actually strong nuclear forces are charge independent. There is no relation to charge in case of strong nuclear force. So our answer is gravitational forces are always attractive. So ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లైన్స్. Gravity is always attractive while electromagnetic force can be attractive or repulsive. Next question. Match the following. ఇక్కడ ఏంటి? మనకి ఫండమెంటల్ ఫోర్సెస్ ఇచ్చారు, స్ట్రెంగ్త్ని మ్యాచ్ చేయమన్నారు. సో మన టేబుల్కి వెళ్తే ఇక్కడ మనకు డైరెక్ట్ వాల్యూస్ ఉన్నాయి, అవి మ్యాచ్ చేసిద్దాం. సో స్ట్రాంగెస్ట్ వచ్చేసి తెలుసు కదా, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఓకే. ఇక్కడ ఒకవేళ మీకు రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది గుర్తు లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సో సో అట్లీస్ట్ యూ షుడ్ రిమెంబర్ దట్ వర్డ్ సీవేజ్. అందులో ఏంటి? ఎస్ ఫస్ట్ వస్తుంది. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి స్ట్రాంగెస్ట్. సో ఇప్పుడు ఇచ్చిన రిలేటివ్ స్ట్రెంగ్త్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ ఎంత? 10^10. సో ఇదైతే కాదు. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? 1. దిస్ ఇస్ కరెక్ట్. సో ఇది వచ్చేసి మన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఎఫ్ అవుతుంది. మీన్స్ ఏ ఈస్ మ్యాచింగ్ విత్ ఎఫ్. సో ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకుంటే ప్రతి ఆప్షన్లో ఫస్ట్ అదే ఉంది. సో లెట్ us మూవ్ టు నెక్స్ట్. ఇప్పుడు మనకి సీవేజ్ వర్డ్లో నెక్స్ట్ ఏంటి? ఈ.
E అంటే ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూస్‌లో హైయెస్ట్ వాల్యూ ఏంటో చూసుకోవాలి. సో, ఈ 10 పవర్ 10 అనేదైతే ఔట్ ఆఫ్ సిలబస్. ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే 10 పవర్ -2, -13, -39లో ఏది పెద్దది? 10 పవర్ -2. సో, మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వచ్చేసి ఈతో మ్యాచ్ అవుతుంది. సో, ఇప్పుడు సి ఈతో మ్యాచ్ అవుతుంది. సి ఎన్ని ఆప్షన్స్‌లో ఈతో మ్యాచ్ అవుతుంది? 3 ఆప్షన్స్‌లో. సో, డి వచ్చేసి ఆప్షన్ అవ్వదిక్కడ. నెక్స్ట్ సీవేజ్ ఎస్ఈడబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఏంటి? వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్ కదా! సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్‌లో ఇప్పుడు 10 పవర్ -2 అయిపోయింది. 1 అయిపోయింది. 10 పవర్ -13, -39లో హైయెస్ట్ ఏంటి? 10 పవర్ -13. సో, దిస్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ విల్ బి మ్యాచెస్ విత్ 10 పవర్ -13. సో, మనకి బి వచ్చేసి హెచ్ వచ్చింది. బి వచ్చేసి హెచ్ మనకి బి అండ్ సి ఆప్షన్‌లో ఉంది. ఓకే. సో, లాస్ట్ ఈస్ అవర్ గ్రావిటేషనల్ ఫోర్స్. మనకి మిగిలిందేంటి? ఐ కదా! సో, ఇట్ ఈస్ ఐ. సో, అవర్ ఆన్సర్ ఈస్ సి. FHEI. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఏంటి? స్ట్రాంగ్, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్ యొక్క స్ట్రెంగ్త్ రేషియో అడిగారు. సో, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్. Strong nuclear force ratio is 1. Weak nuclear force ratio is 10 power -13, which is equals to 10 power 13. So, our answer is 10 power 13. Next, ఈ క్వశ్చన్లో the ratio of relative strength of gravitational force and electromagnetic force అడిగారు. సో, gravitational force and electromagnetic force. సో, ఇక్కడ చూసినట్టయితే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? స్ట్రెంగ్త్ 10 పవర్ -39. 10 పవర్ -39 డివైడెడ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ 10 పవర్ -2. సో, దిస్ ఇస్ 10 పవర్ -2. సో, దిస్ విల్ బి 10 పవర్ -39. సో, ఇది పైనకి వెళ్తే ప్లస్ అవుద్ది కాబట్టి +2. సో, దిస్ విల్ బి 10 పవర్ -37. సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, gravitational forces operate among which of the following? Gravitational force దేని వల్ల జనరేట్ అవుతుంది? Two objects which are having mass, they will attract each other. Due to that, gravitational force will generate, right? సో, ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్‌కి మాస్ ఉంటది కాబట్టి దిస్ ఆపరేట్స్ అమాంగ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్. ఇది మనం టేబుల్‌లో చూసాం. సో, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ వచ్చేసి వీక్ న్యూక్లియర్ ఫోర్స్. చార్జ్డ్ పార్టికల్స్ ఓన్లీ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. న్యూక్లియాన్స్ వచ్చేసి మన స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. నెక్స్ట్, ఇఫ్ F1 అండ్ F2 ఆర్ ద రిలేటివ్ స్ట్రెంగ్త్స్ ఆఫ్ గ్రావిటేషనల్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఏమన్నాడు? F1 ఏమో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, F2 వచ్చేసి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇక్కడ ఏం అడిగాడు? రేషియో మనకి F2/F1, నాట్ F1/F2. బీ కేర్ఫుల్ while doing this ratio. Okay, so F2/F1. F2 దేంది? వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ 10 పవర్ -13. సో, దిస్ ఇస్ 10 పవర్ -13. F1 ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. సో, దాని స్ట్రెంగ్త్ ఎంత? 10 పవర్ -39. సో, దిస్ విల్ బి 10 పవర్ -13. ఇది పైన కలిపితే ప్లస్ అయింది కాబట్టి +39. దిస్ విల్ బి 10 పవర్ 26. సో, 10 పవర్ 26 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ మనకి 3 ఫోర్సెస్ ఇచ్చారు. ఇందులో ఏ ఆర్డర్ కరెక్టో చూడాలి. సో, F1 వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్. దీని ఎంత? స్ట్రెంగ్త్ 10 పవర్ -39. నెక్స్ట్, F2 వచ్చేసి ఏమిచ్చారు మనకి? వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత? 10 పవర్ -13. F3 వచ్చేసి ఏంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దీని స్ట్రెంగ్త్ ఎంత? 10 పవర్ -2. సో, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. F1 గ్రేటర్ దెన్ F2? నో, దిస్ ఇస్ నాట్ గ్రేటర్ దెన్ దిస్. సో, ఇది మన ఆప్షన్ అవ్వదు. F1 లెస్ దెన్ F2? ఎస్, F1 ఈజ్ లెస్ దెన్ F2. అండ్ F2 ఈజ్ లెస్ దెన్ F3? ఎస్, దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అమాంగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్, which one of the following is strongest force? The strongest force is obviously strong nuclear force. So, our answer is strong nuclear force.
Next, which of the following statement is true? So the range for weak nuclear force is shorter. Yes, this is correct. Why? Because weak nuclear force range ఏంటి 10 power minus 16. అదే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ రేంజ్ ఏంటి 10 power minus 15. మిగతావి రెండు ఇన్ఫైనైట్. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజ్ స్మాలెస్ట్ కదా. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. ద రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ స్మాలర్ దాన్ దట్ ఆఫ్ gravitational. No, gravitational is the least, so this is not correct. The relative strength of gravitational force is higher. No, gravitational is least, so this is not correct. And the relative strength for weak nuclear force is larger than for strong nuclear. This is also not correct because strong nuclear force relative strength is highest. The range of nuclear force is range of nuclear force. So ఇక్కడ మనకి స్ట్రాంగ్గా వీక్ అని మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజ్ ఇచ్చాడు, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ యొక్క రేంజ్ ఇచ్చాడు. బట్ ఈ రెండిట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి? సో ఈ కేసులో మనం ఏది చూస్ చేసుకోవాలంటే రేంజ్ అంటే ఏంటి, ఇక్కడ హైయెస్ట్ మ్యాక్సిమం లిమిట్ ఏంటి అని కదా. సో ఇక్కడ హైయెస్ట్ మ్యాక్సిమం లిమిట్ ఏంటి 10 power minus 15. సో దిస్ విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ 2 charged particles of mass 1 gram each are placed 1 m apart. సో మనకి 2 charged particles m1 m2 ఉన్నాయి, each are 1 gram. Okay, and the distance between them is 1 meter. Next, if each of these possess 1 femtocoulomb charge. So femto means 10 power minus 15. Okay, so 1 femto coulomb of charge means, so if we take q1 is 10 power minus 15 coulomb, q2 also 10 power minus 15 coulomb. Now they are asking then the dominant force of interaction. ఫస్ట్ ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి, 2 మాసెస్ మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది, 2 చార్జెస్ మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది. మనకి తెలుసు కదా, 2 మాసెస్ మధ్యలో గ్రావిటేషనల్ ఫోర్స్, 2 చార్జెస్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో మనం ఇప్పుడు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ మనం ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ Fg is equals to g m1 m2 by r square కదా. ఇక్కడ g వచ్చేసి గ్రావిటేషనల్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఎంత 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 11. m1 ఎంత ఇచ్చారు 1 గ్రామ్. ఇక్కడ మనం వీటిని SI యూనిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇది 10 పవర్ మైనస్ 3 kg. ఇక్కడ కూడా 10 పవర్ మైనస్ 3 kg. సో ఇంటూ m1 is 10 power minus 3, m2 also 10 power minus 3, r square is 1 square. So this will be 6.67 into, ఇక్కడ మనం ఈ పవర్స్ యాడ్ చేద్దాం, minus 11 minus 3 minus 3, how much, minus 17 newtons. సో Fg వచ్చేసి మనకి minus 17 newtons వచ్చింది. నెక్స్ట్ Fe క్యాలిక్యులేట్ చేద్దాం. Fe ఈక్వల్స్ టు ఏంటి, k q1 q2 by r స్క్వేర్ కదా. సో k అంటే ఏంటి 9 ఇంటూ 10 పవర్ 9, q1 ఎంత ఇచ్చారు 10 పవర్ మైనస్ 15 కులుమ్, 10 పవర్ మైనస్ 15, అనదర్ q ఆల్సో 10 పవర్ మైనస్ 15 డివైడెడ్ బై r ఇస్ సేమ్ 1 స్క్వేర్. సో ఇది వచ్చేసి 9 ఇంటూ, ఇక్కడ పవర్స్ యాడ్ చేస్తే మైనస్ 15 మైనస్ 15 మైనస్ 30, మైనస్ 30 ప్లస్ 9 మైనస్ 21. సో మనకి Fe వచ్చేసి 10 పవర్ మైనస్ 21 వచ్చింది. Fg వచ్చేసి మనకి 6.67 ఇంటూ 10 పవర్ మైనస్ 17 వచ్చింది. సో ఇక్కడ మీరు పవర్స్ కన్సిడర్ చేస్తే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క పవర్ తక్కువ ఉంది, అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ యొక్క పవర్ ఎక్కువ ఉంది, దట్ టు నెగిటివ్లో. సో Fg ఈజ్ గ్రేటర్ దాన్ Fe కదా. సో ఇక్కడ ఏమన్నాడు, డామినెంట్ ఫోర్స్ అంటే దేని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉందని. సో Fg ఈజ్ గ్రేటర్, దట్స్ వై gravitational force is the answer. Next, which of the following is responsible for beta decay? మనం డిస్కస్ చేసుకున్నాం, బీటా డీకే వల్లనే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది జనరేట్ అవుతుందని. సో అవర్ ఆన్సర్ ఇస్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమన్నాడు, మనకి 4 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. నాట్ ఆల్ బేసిక్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ యూనివర్సల్. దిస్ ఈస్ నాట్ true because all basic laws of physics are universal. Conservation laws have a deep connection with symmetries of nature. Yes, this is true. There are 4 to 6 fundamental forces.
Is there 4 to 6? There are only 4, right? So this is not the answer. Physics can generate new technology, but new physics cannot come out from technology. No, this is wrong. Because మన టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ ఉంది ఏంటి, ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ అని. ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అంటే ఫిజిక్స్ ద్వారా టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ ద్వారా ఫిజిక్స్ కూడా డెవలప్ అయింది. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, ద స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫోర్సెస్ ఇన్ నేచర్. స్ట్రాంగెస్ట్ ఏంటి, ఇది రిపీటెడ్ ఏంటి, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఓకే, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ ఫోర్స్. మనకి ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ ఫోర్సెస్? 4 కదా. సో చూద్దాం. వీక్ ఫోర్స్ ఇస్ ఫండమెంటల్, గ్రావిటీ ఫండమెంటల్, ఫ్రిక్షన్ నో, ఫ్రిక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ డిరైవ్డ్ ఫోర్స్. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇస్ షార్ట్ రేంజ్డ్. ఇస్ ఇట్? నో, రైట్? This electromagnetic force range is infinite. So this is not correct. Relative strength of gravitational force is higher than that of weak nuclear force. No. Relative strength of gravitational force is least. Next, range of weak nuclear force is smaller than that of strong nuclear force. Yes, this is correct. Because range of weak nuclear force is 10 power minus 16 meter. And this one is strong nuclear force range is 10 power minus 15. So this is smaller, right? This is less than this one. So this is correct. And next option, relative strength of strong nuclear force may or may not be. No, this is not correct because relative strength of strong nuclear force is highest. Next question. Here they are asking ratio of relative strength of electromagnetic force to weak nuclear force. So electromagnetic force by weak nuclear force. Electromagnetic force strength ఎంత, 10 power minus 2. Weak nuclear force ది 10 power minus 13. So 10 power minus 2, ఇది పైనకి వెళ్తే ప్లస్ అయింది. So 13 minus 2 is 10 power 11. So our answer is 10 power 11. Next, which of the following statement is incorrect? So conservation laws have deep connection. This is, I think, third time we are reading this same statement. This is correct. So they are asking for incorrect. So this is not the answer for us. Weak nuclear force is weakest among all the fundamental forces. No, this is not weakest because gravitational force is weakest. So this is our correct answer. Next, other also we will see. A conservation law is hypothesis based on observation and experiments. This is correct. Clear process. Mass gets converted to energy. Yes, this is correct. So next. So at the end we have reached to the final question of this session. So the physics behind fusion test reactor is what? Here they are asking, this fusion test reactor is a technology. So behind this technology, what physics principle we have used? That is magnetic confinement plasma. So here after the topic physics and technology, you have one table in which they have given some technologies, and in another column they given what the principle behind it. So you go through that table also because questions are framed from that table also. So that's all for today. If you like this session, please like and subscribe. In the next session, we will be discussing PYQs from units and dimensions. So if you found this helpful, please share to your friends. Thank you. Bye bye.